రాజకీయాలకు పనికిరాడు అనుకున్న పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ కు ఇప్పుడు కాకలు తీరిన రాజకీయ నాయకులు కూడా కంగు తింటున్నారు. మనోడి స్కెచ్లకు ఏకంగా అక్కడ వైసీపీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అరే, మొన్నటి వరకు మనం చూసింది ఈ పవన్ కళ్యాణ్ నేనా అని జనసేన నాయకులు కూడా ఆశ్చర్యపోయేంత దూకుడు చూపించాడు మొన్నటి ఏపీ ఎలక్షన్స్ లో. కొన్ని రోజుల క్రితం కేడర్ ను ఉద్దేశిస్తూ నేనేం చేసినా మీరు పట్టించుకోవద్దు, వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు. అన్నట్టుగానే తనేంటో చూపించాడు. చంద్రబాబు బీజేపీకి పడకపోయినా తనే మధ్యవర్తిత్వం చేసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేశాడు. ఇక నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర సాలిడ్ స్కెచ్లు ఉన్నాయి. అవి మామూలు స్కెచ్లు కూడా కాదు, ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తాయి. అంతేకాదు, అటు తన కొడుకు అఖీరాను కూడా ఇదే టైంలో సెటిల్ చేయడానికి కూడా ప్లాన్ చేశాడు. మరవేంటో తెలుసా? పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ తో పాటు జనసేన కేడర్ అంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తారు. మరి ఆ మాట నినాదాలతో రాదు కదా. ఓ దశలో పవన్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. బట్ ఈసారి మిస్ అయ్యేలా లేదు. ఖచ్చితంగా ఆ నినాదం నిజం కాబోతోందనేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో 2.5 ఏళ్ల పాటు కూటమికి కట్టుబడి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా సహకరించబోతున్నాడు. ప్రభుత్వంలో ఉంటూనే 2029 ఎన్నికలకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాడట. అంటే నెక్స్ట్ సీఎం తనే అనేలా కేడర్ కు సంకేతం ఇవ్వడంతో పాటు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులవుతారు. తను కూడా ఉప ముఖ్యమంత్రి కోరుతున్నాడు అని వినిపిస్తోంది. కానీ అతను మాత్రం ఇరిగేషన్ తో పాటు హోమ్ మినిస్టర్ అడుగుతున్నాడు అని వినిపిస్తోంది. ఇవన్నీ నెక్స్ట్ తను సీఎం అయితే ఆ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే విషయం జనానికి అర్థమయ్యేలా మంత్రిగా అద్భుతమైన ప్లానింగ్ తో పరిపాలన చేయబోతున్నాడట. ఇక 2.5 ఏళ్ల తర్వాత సిసలైన ప్రతిపక్షంగా మారుతూ తన పార్టీని బలోపేతం చేసుకుంటూ 2029 ఎన్నికల్లో అన్ని స్థానాలకు సొంతంగా పోటీ చేసి సీఎం సీటు పైనే కన్నేయబోతున్నాడు. అఫ్ కోర్స్ ఆ అర్హత కూడా పవన్ కు ఉంది. అందుకే ప్రజాస్వామికంగా పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి 2029లో తనే సీఎం అయ్యేలా ప్రణాళికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నాయట. రాబోయే రోజుల్లో వాటిని అప్డేట్ చేసుకుంటూ సిచ్యువేషన్ కు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం కూడా ఉందట. అంటే ఆపరేషన్ 2029లో ఫస్ట్ టార్గెట్ సీఎం పదవి. ఇక తను పొలిటికల్ గా బిజీ అయితే ఇండస్ట్రీలో తనను నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడతారు కదా. అందుకే ఆ లోటును పూడ్చేందుకు తన కొడుకును రంగప్రవేశం చేయబోతున్నాడట. అందుకే ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది తను గెలిచిన రోజు నుంచి పీఎం నరేంద్ర మోదీ వద్దకు వెళ్లేంత వరకు తన కొడుకు అఖీరా నందన్ ను వెంటే తిప్పుకుంటున్నాడు. అతని అటైర్ అందర్నీ ఆకట్టుకునేలా చూసుకున్నాడు. తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకునే లక్షణాలన్నీ ఉన్నాయనే సంకేతం ఇస్తూ వస్తున్నాడు. అటు రేణు దేశాయ్ కూడా కొడుకు స్పెషల్ టాలెంట్స్ ను జనానికి అర్థమయ్యేలా చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. సో తను రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠంగా పావులు కదుపుతూ ఇటు కొడుకును సినిమా ఇండస్ట్రీలో తన స్థానంలో నిలిపేలా ప్లాన్ చేసుకున్నాడని చెబుతున్నారు. ఇందుకోసం ఇంతకు ముందులా స్లో అండ్ స్టడీలా కాకుండా కాస్త దూకుడు పెంచబోతున్నాడంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సీఎం పీఠం టార్గెట్ గా వెళితే రాబోయే రోజుల్లో కూటమిలో చీలికలు వస్తాయి. అప్పుడు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా జనసేన ప్రతిపక్షంలా మారతాయి. ఖచ్చితంగా ఇప్పుడు స్నేహితులుగా ఉన్న ఈ 2 పార్టీలు చాలా తక్కువ రోజుల్లోనే ప్రత్యర్థులుగా మారుతాయనేది విశ్లేషకుల అంచనా. అంటే అన్నారు కానీ పవన్ సీఎం, అఖీరా స్టార్ హీరో. ఈ ఊహ ఎంత బాగుంటుందో కదా ఫ్యాన్స్ కి.